మనం దేవుని దగ్గర ఏదైతే నేర్చుకుంటున్నామో అది మన పిల్లలకు నేర్పించాలి. ఫస్ట్ మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక చాలా నేర్చుకున్నా. మాట్లాడే విధానం నేర్చుకున్నా, గౌరవించే విధానం నేర్చుకున్నా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించంటే, నాకు కడుపు నొస్తే, నాకు కాళ్ళు నొస్తే, నాకు జ్వరం వస్తే నేను ఎలాగైతే వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తానో, ఎదుటి వ్యక్తికి ఏదైనా ఆపదొస్తే కూడా అలాగే రియాక్ట్ అయ్యి వెళ్ళడం, అది నేను నేర్చుకున్నా. నేను నేర్చుకున్నా కానీ నా దగ్గర ఉన్న చాలామంది నేర్చుకోలేకపోయారు. ఎందుకు తెలుసా? నేను వారికి చూపించినటువంటి ప్రేమ కొన్నిసార్లు అది నాకు శాపంగా కూడా ఎంచబడ్డది. అయితే అట్లా ఎంతమంది అయితే నేను చూపించిన ప్రేమను శాపంగా ఎంచుకున్నారో వాళ్ళకి ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే మీ ఎడలో ఎవరైనా ప్రేమ చూపిస్తే వాళ్ళని బాధ పెట్టకండి. అర్థం చేసుకొని నడవడం ప్రారంభించండి. తగ్గించుకోండి. మీరు కూడా అలవాటు చేసుకోండి లోబడడం. మీకు ఒక వ్యక్తి సాయం చేస్తే మీరు కూడా ఇంకొక వ్యక్తికి సాయం చేయడం నేర్చుకోండి. నీ దగ్గర ఎన్నో ఉంటాయి, అవి ఎవరికి అవసరమో వాళ్ళకు అందజేయండి. నీకు కూడా ఎవరో సహాయం చేసేందుకు నీ దగ్గరికి వస్తారుగా. ఫస్ట్ నువ్వు లోబడాలి, తర్వాత నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. నేను బాగా అప్పుల సమస్యతో ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేసిన, అప్పుడు దేవుడు నాకు మేలు చేసిండు బిడ్డ అని చెప్పి నా బిడ్డలకు చెప్తుంటా. మీరు అప్పులు చేయకండి. స్కూల్లో ఈమె దగ్గర కొంత, ఆమె దగ్గర కొంత, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు డబ్బులు ఇయ్యి, నేను మళ్ళీ రేపు మా డాడీని అడిగిస్తా, ఇట్లాంటివి మీరు చెప్పొద్దు. అప్పు పెద్ద ముప్పు. మనం దేవుడి దగ్గర అడిగితే మనకు కావాల్సింది దేవుడు ఏదో ఒక రకంగా ఇస్తాడు. దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. అట్లా నేను నా పిల్లలకు జ్ఞానం నేర్పుకుంటూ వస్తున్నా. నేను నేర్చుకున్నా, నా పిల్లలకు నేర్పిస్తున్నా.